నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మీ కుకింగ్. ఈ వీడియోలో మనం ఒక మంచి రైస్ రెసిపీ చూద్దాం. లంచ్ బాక్స్ పెట్టేవారికి ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా ఒకరోజు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక కప్ రైస్కి 2 పొటాటోస్, 1 క్యాప్సికమ్, ఒక చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను పొటాటోస్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టి సాల్ట్ వేసుకున్నాను. ఇందులో ముందుగా కట్ చేసుకున్న 2 పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి 90% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వంపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇందులో ముందుగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకుందాం. జీడిపప్పు వేయడం వలన రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ఎర్రగా వేగాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేద్దాము. వెల్లుల్లిపాయలు రైస్కి మంచి టేస్ట్ ఇస్తాయి, స్కిప్ చేయకండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. మంట హైలో ఉండాలండి ఇవన్నీ వేపేటప్పుడు. ఉల్లిపాయలు వేగిపోయాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్లో బాగా తిప్పుతూ వేపుకోవాలి. ఇప్పుడు ఇవి 80% వేగిపోయాయి. క్యాప్సికమ్ వేగిపోయాక ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరని తెచ్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి పాలకూరని సిమ్లో ఒక 1/2 నిమిషం పాటు మగ్గనిద్దాం. చూడండి, పాలకూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కల్ని తెచ్చి యాడ్ చేసుకుందాం. వీటిని 1 నిమిషం పాటు బాగా వేపుకొని ముక్కలు వేగాయో లేదో చెక్ చేసుకుందాం. ముక్కలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేశాక బాగా కలుపుకొని అన్ని ముక్కలకి కారం పట్టేలాగా ఒక 1/2 నిమిషం పాటు వేపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని తెచ్చి యాడ్ చేసుకుంటున్నాను. అన్నం వేసి బాగా కలుపుకోవాలండి. రైస్ మొత్తానికి స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 నిమిషం పాటు స్టవ్ మీదే ఉంచి బాగా కలుపుకుంటూ ఉండటం వలన తడి ఏమైనా ఉన్నా పీల్చేస్తుంది. ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్సెస్కి ప్యాక్ చేసిన మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వాడానండి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. కర్డ్తో సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.